ప్రేక్షకులకు మీ అందరికి గుర్తుంటే 20 ఏళ్ల క్రితం వరకు కూడా పంజాబ్ అంటే ప్రతి ఇంట్లో నుండి ఒకడు ఆర్మీలో ఉంటాడు, అదొక మన గర్వీకరం. కానీ ఈరోజు చూస్తే ప్రతి ఇంట్లో నుండి ఒకరు విదేశాల్లో ఉన్నారు. ఆ విదేశాలకు పంపడానికి పై చదువులకు కానీ దేనికైనా తల్లిదండ్రులు పడే పాటలు, ఎడ్యుకేషనల్ లోన్ 7 లక్షల నుండి 14 లక్షలకు ఇల్లు మార్ట్గేజ్ చేసి తిప్పలు పడి అవస్థలు పడి పిల్లల్ని విదేశాలకు పంపుతున్నారు. తల్లిదండ్రులకు ఆ ఇబ్బంది కలిగించొద్దు, ఎడ్యుకేషనల్ లోన్ వైపు పోకూడదు అంటే నేను ఒక చిన్న ఉపాయం చెప్తాను. ప్రతి ఇంట్లో బ్యాక్యార్డ్ ఉంటుంది, గేట్ పక్కకు ఉంటుంది, పిచ్చి మొక్కలు ఉంటాయి, అశోక చెట్లు అవో ఇవో కాదు. ఒక ఇంట్లో 2 పిల్లలు ఉన్నారంటే 4 నుండి 6 శ్రీగంధం చెట్లు పెట్టండి. ఇవాళ ఎల్కేజీ ఉండొచ్చు, 6th క్లాస్ ఉండొచ్చు, 4th క్లాస్ ఉండొచ్చు. 15 సంవత్సరాల్లో ఒకటి తక్కువ ఇవ్వదు ఆదాయం. ఆ డబ్బుతో లోను లేకుండా విదేశాల చదివేటప్పుడు ఆ తల్లిదండ్రికి ఉండే ఆనందము, మీకున్న ధైర్యము ఎంత ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేయండి. దీనికి నేను ఒక కాన్సెప్ట్కు హర్ ఘర్ చందన్, హర్ ఘర్ చందన్. మొన్న MBU మోహన్ బాబు గారి యూనివర్సిటీలో యాన్యువల్ డేకు నేను వెళ్తే 20,000 స్టూడెంట్స్కు నేను చెప్పిన సీక్రెట్ ఫార్ములా ఇది ఒకటే. ప్రతి ఇంట్లో రేపు పోయి 4, 6, 10 మొక్కలు పెట్టండి. పెట్టి అది మీ ఫారిన్ ఎడ్యుకేషన్కు, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ పోయేటప్పటికీ ఆ చెట్టు నరికి దానికి వచ్చిన ఆదాయంతో మీరు శుభ్రంగా లోన్ లేకుండా పోవచ్చు. బ్యాంక్స్కు నచ్చకపోవచ్చు ఈ ఉపాయం నాది, వాళ్ళ బిజినెస్ దెబ్బతీయాలని కాదు. కాకపోతే అప్పులు కావద్దు. మా నాన్న టీచర్గా ఎన్ని అప్పులు చేసి మమ్మల్ని ఈ స్థాయికి తెచ్చిండో మాకు తెలుసు. అందుకు నేను ఒక స్లోగన్ ఏం పెట్టుకున్నా, హర్ ఘర్ చందన్. ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఎలా ఉంటుందో అదే విధంగా 4, 6, 10 మీ స్థలాన్ని బట్టి నాటేయండి. రేపు నాటేయండి. ఈ ప్రోగ్రాం చూసినాక రేపు నాటండి. 15 సంవత్సరాలు చూస్తూ పోతుంది. మీ ఎడ్యుకేషన్కి అది పనికి వస్తుంది. ఇదే నా సందేశం. విన్నారు కదండి, శ్రీగంధం మీ పిల్లల భవిష్యత్తు కోసం ఎలా ఉపయోగపడుతుందో. హైదరాబాద్ లాంటి సిటీల్లో మీరు ప్లాంటేషన్ చేసుకోలేరు కాబట్టి మీకోసం మా USM ఇన్ఫ్రా వాళ్ళు ప్లాంటేషన్ ఉన్న DTCP RERA అప్రూవ్డ్ ప్లాట్స్ని ఇస్తున్నారు.